విజయనగరం జిల్లా మూడులాంతల జంక్షన్ వద్ద బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆశీర్వదించి ఇటువంటి అన్యాయమైన పాలనపై రేపొద్దున దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల ద్వారా ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని మనం నవరత్నాలు ప్రకటించాం. నవరత్నాల్లోని ప్రతి అంశము ఒకే మీటింగులో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రం ప్రతి మీటింగులో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మీటింగులో నవరత్నాల్లో నుంచి నేను చెప్పుకొచ్చే అంశం ఏమిటి అంటే, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము పేదవాడి పిల్లల కోసం, ఆ చదువుల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు ఇవాళ మీ అందరికీ నేను చెప్తాను. ఇవాళ నేను ఒక్కసారి మీరంతా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ పేదవాడు కానీ, మధ్య తరగతిలో బతుకుతా ఉన్న ప్రజలు కానీ ఇవాళ ఒక్కసారి మీరందరూ మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లల్ని మనం గొప్పగా చదివించగలిగే పరిస్థితిలో మనం ఉండామా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లల్ని మనము ఇంజనీర్లుగా చదివించే పరిస్థితి మనకు ఉందా అని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ పక్కనే కనిపిస్తుంది, మీ పక్కనే స్కూళ్ళకు, మీ పక్కనే కాలేజీ కనిపిస్తుంది, మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ మీ పక్కనే కనిపిస్తుంది. ఆ కాలేజీలో ఫీజులు ఎంత తెలుసా? అక్షరాల 81,500 రూపాయలు. ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి కాస్త ఎక్కువ వేసి అక్షరాల సంవత్సరానికి 90,000 రూపాయలు లాగుతా ఉన్నారు. గవర్నమెంట్ తరపున, ప్రభుత్వం తరపున ఫీజు రీయింబర్స్మెంట్ కింద వచ్చేది ఎంత అంటే ముస్టేసినట్టు కేవలం 30-35,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 30-35,000 రూపాయలు కూడా మాకు రాలేదన్నా అని చెప్పి 2 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయని చెప్పి చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే 90,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి సంవత్సరానికి ఉంటే 30-35,000 రూపాయలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద వస్తూ ఉంటే సంవత్సరానికి మరో 60,000 రూపాయలు ప్రతి పేదవాడు తన పిల్లల్ని చదివించే దానికోసం తేవాల్సి వస్తే 60,000 ఇంటూ 4 ఏళ్ళంటే దాదాపుగా 2.5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడు తన పిల్లల్ని చదివించే దానికోసం, ఇంజనీర్గా చేయడం కోసం, ఆ ఇంజనీరింగ్ చదువుల కోసం సంవత్సరం 60,000 రూపాయలు తేవాల్సి వస్తే ఆ పేదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఆ పేదవాడు కానీ, ఆ మధ్య తరగతిలో ఉన్న, ఆ పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ పేదవాడి కుటుంబం నుంచి గొప్పగా ఒకడన్నా చదవాలి, ఇంజనీర్లు రావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదివిన వాళ్ళు బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద పెద్ద జీతాలు సంపాదించాలి. అప్పుడు వాళ్ళు ఇంటికి కాస్తో కూస్తో డబ్బులు పంపిస్తే అప్పుడు ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని, అప్పుడే ఆ పేదరికం నుంచి ఆ కుటుంబం బాగుపడుతుందని ఆ దివంగత నేత ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ప్రతి పేదవాడు తన పిల్లలను ఇంజనీర్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఆ దివంగత నేత ఉండేవాడు. ఆ దివంగత నేత అంటూ ఉండేవాడు, నేనున్నాను, చదివిస్తాను, నువ్వు చదివించు అని చెప్పి ఆ దివంగత నేత స్వరం వినిపించేది. ఈరోజు ఆ దివంగత నేత పోయాడు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. ఇవాళ మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే ఇవాళ చదివించలేని పరిస్థితిలో మన పేదవాళ్ళంతా కూడా మన పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ప్రతి పేదవాడి కోసము నేను చెప్తా ఉన్నా, మధ్య తరగతిలో అల్లాడుతూ ఉన్నా ప్రతి ప్రజానికాని కోసం చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి
మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరికీ. మీ పిల్లలను మీరు ఇంజనీర్గా చదివిస్తారో, డాక్టర్గా చదివిస్తారో, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం, చదివించండి. మీరు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను మీ పిల్లలను ఉచితంగా అని చెప్తా ఉన్నా మీ అందరికీ. చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఇంతకుముందే నేను చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని ఇంతకుముందే చెప్పా. ఆ ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా, మీ పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి చదువులు ఉచితంగా చదివించడమే కాదు, ఆ చదువుల కోసం ఆ పిల్లలు వెళ్ళినప్పుడు హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ పిల్లలకు సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను నేను చేస్తాను ఇంజనీర్లుగాను, నేను చేస్తాను డాక్టర్లుగాను, నేను చేస్తాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు నేను చదివిస్తాను అని చెప్తా ఉన్నా. అంతేకాదు, చదవడం కోసం ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్లలో ఉండడం కోసం, ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ ఆ చదువుల విప్లవం తీసుకొచ్చే దానికోసం మనం చేయబోయే 2వ గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? ఆ పిల్లలు ఇంజనీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి, ఆ పిల్లలు డాక్టర్లు అయితేనే మన తలరాతలు మారుతాయి. కానీ ఈ పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు ఏం చదవాలన్నా ఆ పునాదులు ఎక్కడి నుంచి పడతాయి తెలుసా? ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పునాదులు పడతాయి. ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పునాదులు పడతాయి. ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పునాదులు పడతాయి. ఆ చిట్టి పిల్లలు బడిబాట పట్టినప్పుడు, ఆ చిట్టి పిల్లలు బడిబాట పట్టినప్పుడు, ఆ చిట్టి పిల్లలు ఇంజనీర్లు అయినప్పుడు, డాక్టర్లు అయినప్పుడే మన బతుకులు తలరాతలు మారుతాయి. ఆ ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నా, ఆ ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అక్షరాల 32% మందికి ఇవాళ మన రాష్ట్రంలో చదువు రాని పరిస్థితి ఉంది. 32% మందికి ఇవాళ మన రాష్ట్రంలో చదువు రాని పరిస్థితి ఉంది అంటే దానికి కారణం చదివించాలని ఇష్టం లేకపోవడం కాదు, చదివించే స్తోమత లేక ఇవాళ చాలామంది ఇవాళ పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ పిల్లలను మీరు బడికి పంపించండి. ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీరు బడికి పంపించినండి. బడికి పంపించినందుకు ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. దీనివల్ల ప్రతి పిల్లాడు బడిబాట పడతాడు, బడికి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇవాళ మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, 32% మందికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చదువు రాని పరిస్థితి 2011 జనాభా లెక్కల ప్రకారం. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు దయవల్ల మీ అందరి దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన హయాంలో చదువు రాని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈరోజు నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే కార్యక్రమంలో పిల్లల చదువుల గురించి చెప్పా. ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా మీరందరూ ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నవరత్నాల్లోని మిగిలిన అంశాలను ప్రతి మీటింగ్లోనూ, జరగబోయే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా.